మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి రోజున నెల్లూరు పర్యటనలో భాగంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన తర్వాత మీడియా ముఖంగా మాట్లాడుతూ మిథున్ రెడ్డిని ఎందుకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారో కారణాలని చెప్పేసి అందులో భాగంగా మాట్లాడుతూ ఏదైతే కాలేజీ రోజుల్లో చదువుకునే సమయంలో పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టారని ఆ అక్కస్తోనే ఇప్పుడు అరెస్ట్ చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే దానికి సంబంధించి వాస్తవాలు ఇప్పటికే ఆ యొక్క చంద్రబాబు నాయుడు సన్నిహితులందరూ కూడా బయటపెట్టిన విషయం అందరికీ కూడా తెలిసిందే. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్స్మిల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, పెద్దిరెడ్డి చదువుకునే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని కొట్టారని అప్పటి కక్ష తీర్చుకోవడానికి ఇప్పుడు వాళ్ళ కొడుకుని జైల్లో పెట్టాడంట. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఎక్కడ ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా కూడా బయట అదే మాట్లాడుతున్నాడు. ఏంటంటారు దీనికి సంబంధించిన వాస్తవాలు? జగన్మోహన్ రెడ్డి తెలియని విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 4వ సారి ముఖ్యమంత్రి. 95 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా 2004 వరకు చేశాడు. 2014 నుంచి 2019 వరకు చేశాడు. ఇప్పుడు మళ్ళీ 24 నుంచి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. ఒకవేళ పెద్దిరెడ్డి మీద కోపం ఉంటే ముహూర్తం చూసుకుని ఇప్పుడు దాకా ఆగి ఇప్పుడు అరెస్ట్ చేస్తాడా ఏంటండి? కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇన్ని వాళ్ళకి దాని మీద చర్చలు పెట్టే వాళ్ళకి కూడా కామన్ సెన్స్ ఉండాలి, దాన్ని ప్రచారం చేసే వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రాజశేఖర రెడ్డికి పక్కలో బండిలో ఉండేవాడు పెద్దిరెడ్డి గారు కదా. ఆయన పాదయాత్ర చేస్తాడు, అతను కూడా అక్కడి నుంచి మొదలెట్టాడు పాదయాత్ర. అప్పుడు వాళ్ళు లబోదీపమని ఇప్పుడు రాజశేఖర రెడ్డి పాదయాత్ర మొదలెట్టినప్పుడు వి హనుమంతరావు గారు బీసీ గర్జన అని చెప్పి ఆయన మొదలెట్టాడు. ఖమ్మం నుంచి బీసీ గర్జన సభ పెట్టి భారీ ఎత్తున ప్లాన్ చేసి తను కూడా పాదయాత్ర చేయడానికి మొదలెట్టాడు. అప్పుడు వాయలార్ రవి ఇలాంటి వాళ్ళు ఉండేవారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్లో. వాళ్ళందరికీ ఇంత మూటలు పాడేసి రాజశేఖర రెడ్డి అందరిని లైన్లో పెట్టేసుకుని మొత్తం మీద హనుమంతరావు గారిని ఆపారు. ఇతను పెద్దిరెడ్డిని అలాగే కాళ్ళ వెళ్ళ పెట్టుకుని వాళ్ళందరినీ చేసి ఆయన ఆపారు. రాజశేఖర రెడ్డికి అతనేమి ఏకఛత్రాధిపత్యంగా మోనోపోలీగా ఉండే నాయకుడు కాదు. అతనికి అనేక సవాళ్ళు ఉండి వాళ్ళందరినీ ఏదో రూపంలో నయానో భయానో ఈ మ్యాటర్ అతని దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ చేత చేయించి వాళ్ళ కాల్ పీస్ వీళ్ళు కాల్ పీస్ మొత్తమే సెట్ చేసుకున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు పెద్దిరెడ్డి గారిని ఒక రకంగా చూసి చూడండి వదిలేయండి. రాజశేఖర రెడ్డికి పక్కల బడిలో ఉన్న వాళ్ళు వదిలేయండి ఆ పార్టీలో. వీళ్ళకి ఇది అందరికీ ఓపెన్ సీక్రెట్ ఇది ఏంటండి. అయితే ఇప్పుడు చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. ఇది చూసుకుని ఇప్పుడు ఆరోపణలు చేస్తారు చంద్రబాబు గారు పెద్దిరెడ్డి కుమ్మక్క అయిపోయాడు అది ఇదని. ఏముండదండి. ఎందుకంటే ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి అంటారు. ఇందులో రాజకీయాలు శాశ్వతంగా ఆ బంధాలు గట్ట ఏముండవు. అప్పుడు అవసరం ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయ చాణక్యంలో చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఏంటంటే అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఒక వర్గం వాళ్ళ ఫాదర్ వాళ్ళందరిదే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బ్యాచ్ ఒకటి, పెద్దిరెడ్డి వాళ్ళ బ్యాచ్ ఒకటి. వీళ్ళందరినీ ఆనాడే కుతూహలం గారిని పెట్టి ఒక రౌండ్ వేసాడు చంద్రబాబు గారు. జడ్పీ చైర్మన్ నెగ్గించుకోగలిగాడు ఆయన తొలినాళ్లలోనే. తర్వాత పెద్దిరెడ్డి రాజశేఖర రెడ్డికి తన రాజకీయ ప్రత్యర్థిగా రాజశేఖర రెడ్డి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో గుర్తించాడు. అసలు నాయకుడిగా ముందు గుర్తించింది వాళ్ళ అధిష్టానం కంటే బాబు గారే. కాబట్టి అతను పెద్దిరెడ్డిని అలా పక్కల బడిలో మెడలో పాము వేసినట్టు ఉండిచ్చాడు. మెడలో పాము వేసి తిరుగుతారు కదా ఒకళ్ళు, అలా రాజశేఖర రెడ్డి మెడలో పాము కింద ఉండిచ్చాడు తను రాయలసీమలో. అయితే 19 తర్వాత పెద్దిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నతో చిరకాల వైరం ఉన్న అతను లైన్లో పెట్టేసుకున్నాడు. 14-19 ఆ టైంలో పెట్టేసుకుని 19లో అధికారం వచ్చిన తర్వాత అతనికి ఇదిగో నీకు ఒక ఈ సామ్రాజ్యం నీది, ఈ ప్రాంతం నీ కొడుకు ఇది అప్పచెప్పేస్తాను, శుభ్రంగా దొబ్బేద్దాం అందరం కలిపి, ఎందుకు మనలో మనకు గొడవలు అన్నా అనుకుని సెట్ చేసుకున్నాడు. అతను ఏమనుకున్నాడు పెద్దిరెడ్డి గారు, పేదరాశి పెద్దాం ఒక అందుకు అంబలు పోతే ఆ బాటసారి ఒక అందుకు అంబలు తాగుతాడు. ఏంటి పేదరాశి పెద్దాం ఎందుకు పోతుంది అంబలే ఫస్ట్ భోజనం కన్నా ముందు, ఇటు తక్కువ తింటాడు అంబలు తాగేసాను. బాటసారి ఏమనుకుంటాడు, కడుపు నిండా అంబలు తాగేస్తే ఇంక భోజనం చేయట్లేదు రూపాయి ఇవ్వట్లేదు అనుకుంటాడు. అలాగే ఇద్దరు సెట్ చేసుకుని ఈ జైల్లో గట్టా పోయడానికి కేసుల్లోనూ నేను అయిపోవచ్చు, మనకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉందని అతను ప్లాన్ వేసుకున్నాడు. ఎందుకంటే అతను అత్యంత క్రూర స్వభావం కలిగిన పైకి సాధు స్వభావంలా కనిపించే అత్యంత అవినీతిపరుడైన పెత్తందారీ మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకుడు. ఎందుకంటే అక్కడ పాల రైతులను కానీ మామిడి రైతులను కానీ భూములు ఆక్రమించడంలో ఎవరు అడ్డు వస్తారని అడ్డు తొలగించుకునే వ్యవహారంతో తోసుకుని పోయే రాజకీయ నాయకుడు. సినిమాలో చూస్తాం కదా అచ్చం అలాంటిడే, పుష్ప సినిమాలో చూస్తాం చూడండి అలాంటిడే. పైకి మాత్రం అలాగే మాల కట్టేసుకుని ఇలా ఉంటాడు ఎవరినట్టు. ఏంటండి మీరు నేను చూసేవానికి మర్యాదగా మాట్లాడుతాడు, ఒక మంచి చూడరా బాబు అనుకుంటాం. ఏంటండి జగన్ కంటే మించినోడు యాక్షన్లోనే. జగన్ కూడా ఎర్రోళ్ళగా యాక్ట్ చేస్తాడు కదా. ఏంటండి పైకి చూస్తే తెర్రోడు ఎట్లా అనుకుంటారు జనం, అలాగే మోసపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు కొట్టారు కాబట్టి కోపం ఎగిరెగిరి దాన్ని అతను చంద్రబాబు నాయుడు గారు అలా ఉండేవాడు తెలుసా,
కోరమేసం వేసుకుని చూడటానికి గుండెలు జల్లుమని ఇలా ఉండిపోటంట. ఆ ఫోటోలు చూడు కాలుతాయి. పైగా ఓ రెడ్డి గారు చెప్తాడు, వీళ్ళ అరాచకాల నుంచి చంద్రబాబు గారే మమ్మల్ని కాపాడేవాడు, కాలేజీల్లో కట్టను, ఆయన చాలా పద్ధతి అయినవాడు అని చెప్పుకుంటూ వచ్చాడు ఒక రెడ్డి గారు. ఒక రెడ్డి గారు ఆయన బ్యాచ్మేట్, ఆయన జూనియర్. ఇంత కర్మ ఎందుకు పట్టింది చంద్రబాబు గారు? వీళ్ళందరూ బయటకు వచ్చి ఇది ఆదిరా బాబు, ఈ అబద్ధాలు పైకి వాళ్ళిద్దరికి బోడంత వ్యత్యాసం ఉంది. కాలేజీలో 2-3 ఏళ్ళు తేడా ఉంది. అసలు మాట్లాడితే నేను అర్థం పడతా ఉంది. ఏదో ఒకటి ఎలా చేసి పేడ ముద్ద కలిపి గోడ పిడకేసినట్టు వేసేస్తున్నాడు. పిడకల గురించి తెలుసా నీకు? శుభ్రంగా పేడ తీసుకొచ్చి దానికి అన్నీ ఓకా గట్ట కలిపి గడ్డి పొట్టు అన్నీ కలిపి పిడకేస్తారు. అంటుకుపోయి ఉన్నట్టు ఉండిపోద్ది. అలాగా అంటించేస్తున్నాడు. వాళ్ళ బాబు దగ్గర నుంచి అలవాటు అయిపోయింది వాళ్ళకి. 2 ఎకరాలు 2,000 కోట్లు, సింగపూర్లో హోటల్లో కరువు వచ్చేది చంద్రబాబు గారు వస్తే, ఇలాంటివన్నీ జనాలకు ఎక్కించేయండి. కరెక్ట్గా 10 ఏళ్ళు వాళ్ళు ఉండటం వలన ఈ మీడియా కూడా అప్పుడు వచ్చింది బాగానే. ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ ఛానల్స్ అయ్యి కరెక్ట్గా పని జరిగింది వాళ్ళకి. చంద్రబాబు గారు అంతా కూడా శంకరాభరణం పాటలు పాడుతూ కూర్చుంటాడు. ఏంటండి మనకి ఎప్పుడో ఒకప్పుడు అంతా మంచి జరుగుద్ది, నిజం నిప్పులాడిది ఇలాంటివి అనుకుంటూ ఉంటారు. ఏంటండి ఈ లోపల వీళ్ళు పన్నీళ్ళు మొదలెడిపోయి పెదిరెడ్డి కొట్టేయడంట. పెదిరెడ్డి కొట్టేస్తే మేము వాళ్ళు సన్నసలు చూస్తూ ఊరుకుంటారా? స్టూడెంట్ లైఫ్లోని ఎవడో ఊరుకోడే. నువ్వైనా నేనైనా స్టూడెంట్ లైఫ్లో నిన్ను అన్యాయంగా నీ మీద మేము ఏం చేసేవాళ్ళు తెలుసా? సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఎవరికన్నా లోడ్ వేయాలని లోడ్ వేస్తామంటే కుమ్మేస్తానికి రవణాలు లోడ్ వేస్తాను అన్న డైలాగ్ మాదే. వీడికి లోడ్ వేద్దాం అనుకునేవాళ్ళు. కాలు దొక్కేసి గొడవ పెట్టుకునేవాళ్ళు. కాలు దొక్కేవాళ్ళు. ఎవడరా దొక్కేవాడు అన్నాడనుకో, ఏంట్రా పేలుతున్నాను పెడేమని లాగేవాళ్ళు. ఇదేట్రా మా కాలు దొక్కి మమ్మల్ని కొడుతున్నామంటే లేచాడు. ఇంకో 4 పీకేవాళ్ళు. మా వాడు ఒకటి వెళ్ళాడు పట్టించుకునేవాడు. మేము కొట్టేసి వెళ్ళిపోయేవాడు. ఆడి దెబ్బలాటడానికి రాకుండా మా వాడు వెళ్ళి ఆగండి ఎడదీస్తున్నాను అంటే ఆ 2 చేతులతో ఇలా పట్టించుకునేవాడు అండి. మేము ఇంకా 4 పీకేసి వెళ్ళిపోయేవాడు. మేము ఊరుకుంటామా? అలాగే మా మీద వారక్షణ చేస్తే అలా చేసేవాళ్ళు. ఎక్కడ దొరికితే అటు కొమ్మేవాళ్ళు. ఒకవేళ పెదిరెడ్డి నిజంగానే ఇటు చెప్పినట్టుగా నిజంగా కొట్టుంటే చంద్రబాబు గారు ఊరుకుంటాడా? వంగ తీసి కుద్దేసి ఎగిరెగిరి తిన్నారు. ఇది చిల్లర వ్యవహారం. నువ్వు ముఖ్యమంత్రి చేసావు, నువ్వు చిల్లర రోడ్డు మీద తిరిగి బేవర్స్ కాదు. ఈ చిల్లర ఆరోపణలు, చిల్లర మాటలు. నువ్వు పరామర్శకి వెళ్ళింది ఎవరిని ముందా చెప్పు? ఒక మహిళని, ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, గౌరవప్రదమైన మనిషిని, కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని, వాళ్ళ సంసార స్త్రీని, కుల స్త్రీలను పట్టుకుని నువ్వు అన్ని మాటలు మాట్లాడితే సిగ్గు లేకుండా పరామర్శకి వెళ్ళి ఇలాంటి మాటలు మాట్లాడు. బావిలో దూకాలంట. నువ్వు రాయి కట్టుకుని దూకాలి బావిలో. చంద్రబాబు గారికి అది దూకాల్సింది. జగన్మోహన్ రెడ్డి రాయి కట్టుకుని దూకాలి, బాకిలో మామూలుగా దూకూడదు. ఇది పరిస్థితి. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.